నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ గారికి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు పోలీసులు నోటీస్ ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకి హాజరు కావాల్సిందిగా విచారణ కోరారు. 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చినట్టు చెప్తున్నారు. 2 రోజుల క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు గారిని కూడా విచారణకు పిలిచారు. అయితే ఏం జరుగుతుంది? ఈ కేసు 2 ఏళ్ల నుంచి ఈ కేసు సాగుతున్నది. అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు గారు భారత్ తిరిగి వచ్చి కూడా దాదాపు 6 నెలలు అవుతుంది. ఆయన కూడా విచారించారు. కేసు వేగవంతమైంది అనుకోవాలా, లేదంటే ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని అపోజిషన్ చేస్తున్న ఆరోపణ నిజం అన్న దాని మీద వాళ్ళ బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చని చెప్పటం. చర్చలో మనతో పాటు కర్నె అరవింద్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. అలాగే నుమాన్ గారు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కోఆర్డినేటర్ వారు కూడా ఉన్నారు. అలాగే బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు వారు కూడా మనతో ఉన్నారు. ముందుగా నుమాన్ గారు నమస్కారం. నుమాన్ గారు అంటే దీనిలో తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. ప్రతిపక్షాలు, అప్పటి ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ, బోల్డ్ మంది నాయకులు, రాజకీయ నాయకులతో పాటుగా చాలామంది, కొన్ని వందల మంది, అటు జర్నలిస్టులు, జడ్జిలు, ఇతర రంగాల్లో ఉన్న వ్యాపారవేత్తలు, వీళ్ళందరి ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని కొంతమంది దగ్గర నుంచి కంప్లైంట్స్ కూడా వచ్చినాయి. కొత్తగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని విచారణకి చేపట్టిన మాట వాస్తవం. కానీ దాదాపు 2 ఏళ్ళు అవుతున్నది ఆ కేసు. ఇప్పటికి 2024 మార్చి 10న ఇంకొక 2 నెలలకి 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఇది ఒక నత్తనడక సాగుతున్నది. ప్రభుత్వం ఇరకాటంలో పడ్డ ప్రతిసారి ఏదో ఒక హంగామా సృష్టించి ఎవరినో విచారణకు పిలవటం, ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అని ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తూ ఉన్నాయి. బహుశా రేపు కేటీఆర్ గారు కూడా విచారణకు హాజరవుతారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడారు. బట్ కేసు ఎప్పటికి తేలుతుంది? ప్రైవసీని భంగం కలిగించిన విషయం నిజమైతే దానిలో దోషులు ఎవరున్నా శిక్ష పడాలని అందరూ కోరుకుంటారు. కానీ ఈ పేరుతో కాలయాపన, డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్న దాని మీద ఏం చెప్తారు? Very good evening to you, sir, as well as all the panel members and all the viewers. So, ఏదైతే మనం మాట్లాడుతున్నామో తెలంగాణలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గత ప్రభుత్వం ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్ చేసిందో, ఫోన్ ట్యాపింగ్ చేస్తూ రైట్ టు ప్రైవసీని భంగం కలిగించి వారు రాజకీయ ప్రత్యర్థుల మీద పొలిటికల్ సర్వైలెన్స్ చేస్తూ వికృతానందం ఎలాగైతే పొందారో, బిజినెస్ మెన్ల మీద ఎట్లయితే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని ఎక్స్టార్షన్ చేసి బెదిరింపులకి పాల్పడ్డారో, సినిమా హీరోయిన్లకి ఏ రకంగా అయితే బెదిరించి వాళ్ళు లొంగ తీసుకున్నటువంటి క్రమాలు మనం చూసామో, మినిస్టర్ల యొక్క భార్యల ఫోన్లు కూడా ఏ రకంగా అయితే వీళ్ళు ట్యాపింగ్లు చేశారో, ఈ అన్ని కూడా మనకు తెలిసిన తర్వాత ఎస్ఐటి ఏర్పాటు చేసి ఈ రోజు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి తరుణం. మనం చూసుకున్నట్టయితే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా కేసు రిజిస్టర్ అయిన తర్వాత దానికి ప్రత్యేక సెక్షన్స్ ఉంటాయి. దానికి సెక్షన్స్ ఉన్న తర్వాత ప్రత్యేక ఫేజెస్ ఉంటాయి. ఈ రోజు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రైమ్ అక్యూజ్డ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు దేశం విడిచిపెట్టి అమెరికా పోయినటువంటి తరుణం. వారు దేశం విడిచి బయటకు పోయినప్పుడు రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేపించి వారు అక్కడ అమెరికాలో గ్రీన్ కార్డ్ కి అప్లై చేసుకుని అక్కడే స్థిరపడాలని చెప్పేసి భావించినప్పుడు వారిని అమెరికా నుంచి ఇండియాకి తీసుకుని వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేశాము. ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మాకు ఇక్కడ ఉన్నటువంటి అక్యూజ్డ్ మిస్టర్ కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, చంద్రశేఖర్ రావు గారు కానివ్వండి, వారు కీలక పాత్రల్లో ఉన్నారు కాబట్టి, మంత్రిత్వ శాఖల్లో వారు కీలక పదవుల్లో ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్రలోభాలతోనే ఇదంతా జరిగిందని చెప్పేసి నిర్ధారణకు వచ్చిన తర్వాత వారికి నోటీసులు ఇచ్చి గవర్నర్ దగ్గర ఆమోదం తీసుకుని ఈ రోజు వారిని ఇన్వెస్టిగేషన్ కి పిలుస్తున్నారు. మనకి ఏమర్థమవుతుందండి, మీరు 2 years జరుగుతుంది అని చెప్పేసి ఎనీ కేసు, ఏ కేసు అయినా సరే టైం అనేది, నిర్దిష్టమైన టైం అనేది జరుగుతున్నది. ఈ రోజు మనం చూసుకున్నట్టే ప్రభాకర్ రావు ఒక సంవత్సరం, దాదాపు సంవత్సరం 15 నెలలు వారు దేశం విడిచి వెళ్ళిపోయారు. అందువలనే నత్తనడకన సాగింది. ఈ రోజు వారు రావడం జరిగింది, 3 నెలలైంది. వారు వచ్చి 3 నెలలైన కాల పరిమితిలో ఇంతమందిని ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఫ్రీ అండ్ ఫెయిర్ గా 100% ట్రాన్స్పరెంట్ గా జరగాలి కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇక్కడ మేము వీరిని కోర్టుల ముందు సమర్పించడం జరుగుతున్నది. నేనేమంటానంటే ఎక్కడ కూడా మరో స్కామ్ ఏదో జరిగింది, జిల్లాలని డిలిమిటేషన్ మరొకసారి చేయబోతున్నారు, లేకపోతే జిల్లాలని రద్దు చేయబోతున్నారు అని చెప్పేసి మిస్టర్ కేటీఆర్ వాపోతున్నారు. దానికోసం ఇది చేస్తున్నామని చెప్పేసి ఎక్కడ అటువంటి పరిస్థితి లేదండి. కోల్ స్కామ్ జరిగిందో, మరో స్కామ్ జరిగిందో దానిని కప్పిపుచ్చుకోవడానికి ఈ రకంగా చేస్తున్నారు కాదండి. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో 23,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నటువంటి
ఉన్నటువంటి సమయం. అటువంటి సమయంలో మీడియా అటెన్షన్ ని డైవర్ట్ చేయడానికి ఎవరైనా కోరుకుంటారా అండి? ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఏ గవర్నమెంట్ అయినా కోరుకుంటుందా అండి? ఈ రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కి ఎండిగా ఉన్నటువంటి జెర్మీ జెర్గెన్స్ తో ఈ రోజు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అక్కడ స్విట్జర్లాండ్ దావోస్ లో కలిశారు. ఏమని చెప్పారండి? ఫాలో అప్ గా రేపు జూలై ఆగస్ట్ లో 2026 జూలై ఆగస్ట్ లో ఫాలో అప్ పెడతా అని చెప్పారండి. అటువంటి కీలకమైన సమయం, అటువంటి సమయాన్ని మీడియా కవరేజ్ ని ఆ యొక్క వార్తలకి వాడుకోవాలి, కానీ ఈ యొక్క డైవర్షన్ కోసం ఎవరైనా చేస్తారా అండి? మీరు చెప్పండి. నేనేమంటానంటే చిత్తశుద్ధి ఉంది కాబట్టి మా గవర్నమెంట్ కి 100% ప్రతి ఒక్కరు తెలంగాణలో వారి యొక్క డెమోక్రటిక్ వాల్యూస్ తో పాటు వారు స్వేచ్ఛగా తిరగాలి కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరైతే కారకులు అయ్యారో వారిని శిక్షించాలి కాబట్టి వారిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. మిస్టర్ కేటీఆర్ కూడా ఇన్వెస్టిగేషన్ కి వస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాము. రేపు వారు వచ్చిన తర్వాత వారిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వారు ఆ టైంలో ఏ రకంగా అయితే వాళ్ళు వ్యవహరించారో, దీంట్లో నాకు తెలిసి మిస్టర్ నవీన్ రావు ని కూడా పిలుస్తారు. నవీన్ రావు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కొండలరావు గారి సుపుత్రుడు. ఆ నవీన్ రావు ఇజ్రాయెల్ నుంచి ఏ రకంగా అయితే పరికరాలు తీసుకొచ్చాడో అందరికీ తెలుసు. ఆ పరికరాలు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎందుకు తెచ్చారు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారని ఎవ్రీథింగ్ విల్ బి లాజికల్లీ కంక్లూడెడ్. లాజికల్లీ కంక్లూజన్ జరిగిన తర్వాత వాళ్ళని 100% ఇప్పటికీ ఒక అభియోగం వచ్చింది, అసలు ఇప్పటి వరకు ఛార్జ్ షీట్లు ఫైల్ చేయలేదని. అంటే కనీసం సరే ఇప్పుడు కొత్తగా విచారణ చేసిన వాళ్ళు అడిషనల్ ఛార్జ్ షీట్లు వేసుకోవచ్చు, సప్లిమెంటరీలు వేసుకోవచ్చు, కానీ బేసిక్గా ఈ కేసు సంబంధించి కొంతన్నా అంటే నివేదికలు కానీ ఛార్జ్ షీట్లు కానీ కోర్టుకు సబ్మిట్ చేయడం కానీ అలాంటిది ఏమన్నా జరిగిందా నుమాన్ గారు? అటువంటిది దట్ ఈస్ కమింగ్ అప్. If you look right, once the case has been taken up, all the accused will be interrogated, investigated. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. Subsequently charge sheet will be filed. There will be certainly charge sheet will be filed. ఎవరైతే ఉన్నారా లేరా, కేటీఆర్ లేకపోతే తీసేస్తారు, దాంట్లో ఏముంది. మిస్టర్ హరీష్ రావు లేకపోతే తీసేస్తారు. ఎవరైతే ఉన్నారో బాధ్యులుగా ఉన్నారో ప్రైమ్ అక్యూజ్డ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్, ఆ పార్టీస్ మొత్తం ఐడెంటిఫై చేసి చార్జ్ షీట్ లో ఎన్లిస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. అరవింద్ గారు, ఇప్పుడే నుమాన్ గారు నిజంగా అంటే 2 రోజుల నుంచి మీరు చెప్తున్న దానికి ఒక కౌంటర్ ఆన్సర్, అంటే ఏదో ఈ బొగ్గు హడావుడి సైట్ విజిట్ వీటి మీద దాన్ని డైవర్ట్ చేయడానికంటే ఆయన చెప్పింది కూడా వ్యాలిడ్. యాక్చువల్గా ఇవాళ మేము హెచ్ఎంటీవీ ఈ దావోస్ సదస్సు అక్కడ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పెట్టుబడుల మీద చర్చ పెట్టాలనుకున్నాం, కానీ సాయంత్రం తర్వాత ఈ నోటీసులు వచ్చిన తర్వాత రాజకీయంగా ఇది ప్రాధాన్యమైన అంశం కాబట్టి దీన్ని తీసుకోవడం జరిగింది. నిజంగా ప్రభుత్వానికి మీరేమో ఈ కుంభకోణాన్ని కవర్ చేయడానికి కవరేజ్ రాకుండా మీడియా అటెన్షన్ కోసం లేదా పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం చేశారని మీరు అంటూ ఉన్నారు. వాళ్ళు చెప్తుంది ఒక పెద్ద సదస్సు జరుగుతూ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి అనేక మంది పెట్టుబడిదారులను కలుస్తున్నది కూడా కవర్ కావట్లేదు, మాకు ప్రభుత్వంగా అది కవర్ కావాలనుకుంటాం కానీ దీన్ని ఎందుకు ముందు పెడతాం, జెన్యూన్ పాయింట్. అయితే హరీష్ రావు గారిని పిలిచారు, విచారణకు ఆయన హాజరయ్యారు. మనం విన్నది సాయంత్రానికి ఆయన కుమారుడు అబ్రాడ్ వెళ్ళే పని ఉంది, విమాన ప్రయాణం ఉందని చెప్పారు కాబట్టి విచారణ ముగించారని మళ్ళీ పిలుస్తారంటే గౌరవప్రదంగానే విచారణ జరుగుతుంది. కొంత గందరగోళం జరిగిందని ఒక కాంగ్రెసే కాదు, అప్పుడు టెలిఫోన్లు ట్యాపింగ్కి గురైనాయి, అది ఎవరు ఆదేశాలతో జరిగినది పక్కకు పెడితే అప్పటి కాంగ్రెస్ నాయకులు కంప్లైంట్ చేశారు, బీజేపీ నాయకులు చాలామంది కంప్లైంట్ చేశారు, ఇతరులు చాలామంది వ్యాపారవేత్తలు వీళ్ళంతా కంప్లైంట్లు కూడా చేస్తున్నారు. విచారణ జరుగుతుంది. ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని ఎందుకు మీరు ఒక లైన్ తీసుకున్నారు? వారే చెప్పారు. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు మనందరికీ తెలుసు, దాదాపు 1.5 సంవత్సరం ఆయన ఇంత రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసినా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసినా ఆయన తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. ఆయన వచ్చిన తర్వాత ఆయన చెప్పింది, తర్వాత మిగతా వాళ్ళు చెప్తున్నది, ఒక్కొక్కళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి విచారణలు కొనసాగుతున్నాయి. మీకు అభ్యంతరం ఎక్కడుంది అరవింద్ గారు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ దండాలు సార్, నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. 5 సంవత్సరాల కోసం పరిపాలించమని చెప్పి అవకాశం ఇస్తే సిట్టుల పేరు మీద వీళ్ళు చేస్తున్నటువంటి నాటకాలు తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో కేసును కొట్టేసింది, సుప్రీంకోర్టులో కేసును కూడా కొట్టేయడం జరిగింది ఈ పర్టికులర్ ఇష్యూ పైన. నిజంగా మేం ఏమడిగినాము అంటే బీఆర్ఎస్ పార్టీగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా పార్టీ మేము ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని లేకుంటే వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి పైన ప్రశ్నించేటువంటి క్రమంలో మీరు గమనిస్తే ఎన్నికలు వచ్చినప్పుడు గతంలో పంచాయతీ ఎన్నికల సమయంలో ఇదే సిట్టు కేటీఆర్ గారిని నోటీసులు ఇచ్చి రమ్మని చెప్పి పిలిచింది. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ ఉంది, దట్టు
మళ్ళీ హరీష్ రావు గారు ఆయన నియోజకవర్గంలో ఉన్నప్పుడు, ఇవాళ కేటీఆర్ గారు సిరిసిల్లలో ఉన్నప్పుడు నోటీసులు ఇచ్చి రమ్మంటున్నది. ఇక్కడ మేము ఏమంటా ఉన్నాము అంటే, సిట్టింగ్ జడ్జితో మేము పూర్తి ఆధారాలతో మేము మాట్లాడుతూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పలుమార్లు చెప్పిండ్రు. ఇవాళ మీ బామ్మర్ది సుజన్ రెడ్డి గారు ఒకవేళ చెయ్యకపోతే, అవినీతి చెయ్యకపోతే మీరు ఆదేశించండి, సిట్టింగ్ జడ్జితోని ఆదేశించమని చెప్పి మేము అడిగినాం. మేము అడిగేటువంటి క్రమంలో వాళ్ళు ఎందుకు దాన్ని ఆదేశిస్తలేరు అనేటువంటి ప్రశ్న కూడా తప్పకుండా ఉత్పన్నమవుతుంది. అయితే నేనేమంటా ఉన్నాను సార్ అంటే, బీఆర్ఎస్ పార్టీకి పోరాటాలు కొత్త ఏం కావు, కేసులు ఏం కొత్త ఏం కావు. తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు జైలుకు పోయినటువంటి వాళ్ళం. అనేక సమైక్యాంధ్ర ప్రదేశ్ లో ఇదే హరీష్ రావు గారికి, ఇదే కేటీఆర్ గారికి అనేక సందర్భాల లోపల నోటీసులు కూడా వచ్చినటువంటి నేపథ్యం ఉంది. మేము తప్పకుండా హాజరవుతాము అనేటువంటి విషయాన్ని కూడా మేము చెప్పినాం. నేను ప్రశ్న అడిగాను అరవింద్ గారు, మీరు ఉద్యమాల్లో పాల్గొన్నారు, కేసులు ఎదుర్కొన్నారు, పోరాటాలకు సిద్ధమైన పార్టీ, దానిలో ఎవరికి సందేహం లేదు. కానీ ఈ కేసు ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ అధికారులే చేశారా? ఎందుకంటే ఆ రోజు కొన్ని పరికరాలు ధ్వంసం చేసిన విజువల్స్ మనం చూసాం కంట్రోల్ రూమ్లో. ఆ తర్వాత మూసీలో మరొక చోట పడేసి రికలెక్ట్ చేసినవి కూడా మనం చూసాం. ప్రభుత్వంలోని పెద్దలే ఆదేశించారని నేను అనట్లా, కానీ ఏదో కొంత జరిగింది, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి, ఇంటెలిజెన్స్ శాఖ ఉంటుంది, అందులో ఎవరికి సందేహం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు జరిగితేనో మరొకటి జరిగితేనో కొంత సమాచారం ప్రభుత్వానికి ఇవ్వడానికి అవకాశం ఉన్నది, తీసుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వానికి ఉన్నది. కానీ ఆ పేరుతో రాజకీయ పార్టీల కార్యకలాపాల గురించి ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, మంత్రులు, మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు, మీడియాలో పెద్దలు, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇదంతా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి చేశారన్నది విమర్శ. దాని మీద విచారణ జరుగుతుంటే ఇది డైవర్షన్ కానీ ఎందుకంటారు? మీరు రైట్ చేసి మీరు గమనిస్తే, దయించి నేను అనేటువంటి మాట మీకు గమనిస్తే గనక, పంచాయతీ ఎన్నికలప్పుడు పిలుస్తారు, నోటీసులు ఇచ్చి అక్కడ మేము హాజరైనాం. ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ ఉంది, ఇక్కడ ఇచ్చిండ్రు, మేము హాజరు కాబోతా ఉన్నాం. మొన్న హరీష్ రావు గారు హాజరయ్యారు, రేపు కేటీఆర్ గారు కూడా హాజరవుతారు. ఒకవేళ ఆవగింజంత వాళ్ళ కాడ ఏమైనా దొరికితే, ఈ భూమి ఆకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఒకటి చేస్తుండే కదా సార్, వీళ్ళు నిజంగా చేసిండ్రని. ఇంకోటి, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం పూర్తి స్థాయిలో ఇస్తా ఉన్నారు, వాళ్ళకి సహకరిస్తారు ఉన్నారు. ఇంకొకటి సార్, వాళ్ళు ఎవ్రీథింగ్ రికార్డ్ చేసుకుంటారు. వీళ్ళ విచారణ మొత్తం కూడా ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతుంది. ఒకవేళ గనక ఏదైనా అబద్ధాలు గనక లేకుంటే, లేదు అంగీకరించినట్లు, లేదు ఒప్పుకున్నట్లు ఏమైనా ఉంటే గనక మీరు పెట్టొచ్చు కదా. మీరు ప్రజల ముందర పెడితే తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తారు కదా. మొన్న హరీష్ రావు గారిది దాదాపుగా 6-7 గంటల పాటు విచారణ కొనసాగించిండు. అయితే తను వచ్చి ఏం చెప్పిండు అనంటే, ఒక గంట సేపు ఫోన్లు మాట్లాడుకొని వస్తారు, సైకిల్ చేసుకొని, మరి ఎవరు ఫోన్ చేస్తారో తెలియదంట గాని ఒక గంట సేపు మాట్లాడతారు, ఇంకో గంట విచారిస్తారు. ఆ మొత్తం కంప్లీట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో మీరు పెట్టారు సార్. అలా పెడతారా అరవింద్ గారు? మీరు విచారణ చేసి అది జడ్జి గారి దగ్గర పెడతారు. కానీ ఇప్పుడు హరీష్ రావు గారికి కావాల్సిన విషయాలు హరీష్ రావు గారు లీక్ చేశారు, ప్రభుత్వానికి కావాల్సిన ప్రభుత్వం లీక్ చేసింది అనుకుందాం. మీరు ఎవరెవరు ఫోన్లు చేశారు, ఏదో కూడా చెయ్యాలి కదా సార్. నేను అనే మాట ఏంది అంటే, ఒకవేళ అట్లాంటిది ఏదైనా ఉంటే లీక్ చేయాలి కదా, ప్రజల ముందర పెట్టాలి కదా. ఇవాళ తెలంగాణ ప్రజలు ఏం అడుగుతా ఉన్నారు అంటే, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నిలదీసేటువంటి క్రమంలో తెలంగాణ ప్రజలకు కావాల్సింది డెలివరీ సార్. వాళ్ళు ఇస్తామన్నటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చినప్పుడు వీళ్ళు అది ఉంటారు. ఎంతసేపు వీళ్ళ పవర్ కుంభకోణం, తర్వాత బొగ్గు కుంభకోణం, ఇవాళ ఈ కుంభకోణాల వైపే ఇవాళ తెలంగాణ రాష్ట్రం పోతా ఉన్నది. 2 సంవత్సరాల నుంచి హరిగోచర్ ఎలాగక్తా ఉన్నాడు సార్ రైతు. ఇవాళ రైతేర్చిన రాజ్యం ఎద్దేర్చిన వ్యవసాయం ముందల పడదు సార్. ఇవాళ ఎన్నో అంశాలు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నాయి. ఇవాళ మీరు వేయండి, ఇవాళ నాట్ల యాసంగి కాలం ఉన్నది. ఇప్పుడు మీరు రైతు బంధు ఎందుకు వేస్తలేరు? నిజంగా కూడా మీరు చెప్పిండ్రు కదా, ఎన్నికల ముందుకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అవి వెయ్యిండ్రి అనేటువంటి విషయం మేము నిలదీస్తా ఉంటే మీరు ఈ రకంగా మీరు వివరిస్తా ఉన్నారు. దయచేసి మీరు గమనించాలి సుమా,
మీ పతనాన్ని మీరే సిట్టుల పేరు మీద నోటీసుల పేరు మీద మీ పతనాన్ని మీరే రైట్ సార్ అదేస్తా ఉన్నారు. మీ అడుగుల వైపే అట్లాంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్ అరవింద్ గారు, మళ్ళీ తెలంగాణ వస్తాం. ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తా రైట్. ఉన్నారు ప్రతి అంశాన్ని అనేటువంటి విషయాన్ని నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా రైట్ వెంకటరెడ్డి గారు చెప్పండి. ఆ రోజు బీజేపీ నాయకులు కూడా ప్రతిపక్షంలో అప్పటి బీజేపీ ప్రతిపక్షంలో ఉండింది చాలా మంది, ఈవెన్ రఘునందన్ గారు లాంటి వాళ్ళు అప్పుడు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు బై ఎలక్షన్స్లో వాళ్ళందరూ ఫోన్లు ట్యాప్ చాలా సమాచారం ఉన్నది ప్రభుత్వం దగ్గర. ప్రభుత్వం మారిన వెంటనే మారుతుంది అన్నది తెలిసిన రోజే కంట్రోల్ రూమ్లో కొన్ని డివైజెస్ వాటిని డ్యామేజ్ చేశారు, వాటిని ఎవిడెన్స్ లేకుండా చేసే ప్రయత్నం చేశారు అన్నది ఎలిగేషన్. ఆరోపణలు అయితే చాలామంది కంప్లైంట్ చేశారు. రఘునందన్ గారు బోల్డ్ అని సార్ బీజేపీ నాయకులు చాలామంది, బండి సంజయ్ గారు మరొకరు వీళ్ళంతా చేశారు. అయితే దీన్ని ఎవరు చేయించారు, ఎవరున్నారు దీని వెనక అన్నది ఖచ్చితంగా ప్రజలు తెలంగాణలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. డెలివరీ అని ఏదైతే అరవింద్ గారు అన్నారో దాంతోపాటుగా రాజకీయ కుట్రలు, అధికారంలో ఉన్నవాళ్ళు ఇంకొకలాగా వ్యవహరించేది కూడా సమాజం ఎక్కడ యాక్సెప్ట్ చేయడం, చట్టానికి కూడా అది వ్యతిరేకం. అయితే ఇప్పుడు జరుగుతున్నది నిజంగా ఆ దిశగా వెళ్తున్నదా, లేదు దీని అన్నట్టుగా ప్రతిపక్షం ఆరోపణ బీఆర్ఎస్ ఆరోపణ చేస్తున్నట్టుగా ఇది డైవర్షన్ టాక్టిక్సా, లేదు నుమాన్ గారు చెప్పినట్టుగా అసలు మాది కవరేజ్ రావాల్సిన అంశాలు కవరేజ్ రాకుండా అయిపోతుంది దీనివల్ల, అక్కడ ముఖ్యమంత్రి గారు పెట్టుబడులుగా అందరి చుట్టూ తిరుగుతుంటే అది కాకుండా మీరంతా ఇవి చర్చలు పెట్టారని ఆయన అంటూ ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఒక్కటే శ్రీనివాస్ గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, రాజకీయాలకు అతీతంగా మీ వ్యక్తిగత రాజకీయ ఆలోచనలు పక్కకు పెట్టి ఆలోచించడం జరిగినట్టయితే ఏ వ్యక్తి అయినా కూడా ఇవాళ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఎరగలేదు అనడానికి ముందుకు రారు. ఫోన్ ట్యాపింగ్ 100% జరిగిన మాట వాస్తవం, దానికి ఏమి సందేహం లేదు. దీనిలో ఏమి సందేహం లేదు. ఎందుకంటే మా రఘునందన్ రావు ఎలక్షన్ అప్పుడు కానీ, మునుగోడు ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి పోటీ చేసినప్పుడు కానీ రకరకాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. సెలబ్రిటీలు, సినిమా యాక్టర్లు, భార్యాభర్తలు, రకరకాల వ్యాపార అంతెందుకు మా విశ్వేశ్వరరెడ్డి గారే ఓపెన్ గా ఎంక్వైరీకి వెళ్ళి, సిట్ ఎంక్వైరీకి వెళ్ళి బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే, నేను చిన్న ల్యాండ్ అమ్మినాను, దానికి సంబంధించిన వ్యవహారం సెటిల్ చేసుకోవడానికి నేను ఎక్కడో దగ్గర ఫలానా ప్లేస్ లో రండి మీరంటే 5 నిమిషాల్లో నాకంటే ముందే అక్కడ స్పెషల్ పోలీసులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఆయన ఓపెన్ గా మీడియాలో చెప్పినటువంటి. ఇవల్ల ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేటువంటి కీలకమైన వ్యక్తులు, ఎవరైతే కీలకమైన వ్యక్తులు, ముఖ్యంగా హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, సరే కేసీఆర్ దృష్టిలో ఇతర అందరు కలిసి చేసి రాజకీయ ప్రయోజనాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం ఇతరులను ఇమేజ్ ని డౌన్ చేయడానికి వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి చొరబడి చేసినటువంటి ఒక దుర్మార్గపు చర్య ఫోన్ ట్యాపింగ్. దీంట్లో ఏమి సందేహం లేదు. అయితే ఇప్పుడు జరిగింది ఏంది, 2 సంవత్సరాల నుంచి చాలా కేసులు ఉన్నాయి కదా మీకు తెలుసు. కాళేశ్వరం కేసు అట్లాగే ఉంది, దాంట్లో హరీష్ రావు గారిని ఎంక్వైరీ చేసినారు, ఏమైందో ఇంతవరకు తెలియదు. విద్యుత్ శక్తి కొనుగోలు దాది అట్లాగే ఉంది, గొర్రెల కొనుగోలుకు సంబంధించి కేసు అట్లాగే ఉంది, నయం కేసు అట్లాగా ఉంది, మిషన్లు తెచ్చి నయం డబ్బులు లెక్కించినారు గత కాబట్టి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం జరిగిందో చెప్పాలి కదండి. ఆ డబ్బు ఎక్కడ పోయింది? కార్ రేసింగ్ అనేటువంటిది మీకైతే స్పష్టంగా తెలుసు. దాంట్లో 3-4 అంశాలు కేటీఆర్ డివేట్ చేసినాడు. చట్టాన్ని తన స్వప్రయోజనాలకు వాడుకున్నాడు. రిజర్వ్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ రూల్స్ కూడా తుంగలో దొక్కినాడు. ఇంత జరిగిన తర్వాత అరవింద్ కుమార్ గారికి పర్మిషన్ రాలేదు, మీరు ఇయ్యలేదు కదా, గవర్నర్ గారి పర్మిషన్ రా అని మా మీద అన్నారు. గవర్నర్ గారి పర్మిషన్ వచ్చినాక అరవింద్ కుమార్ గారిని అది అడగాల, సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వడం లేదు అనేది అడగాల. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు, మియాపూర్ భూముల కేసు, ధరణి భూములు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి పెద్ద స్కాములు. ఈ స్కాములలో నేను అడుగుతున్నాను వల్ల ఏ ఒక్క కేసులోనైనా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత FIR జారీ చేసిందా? ఇప్పుడు ఏం జరిగింది? ఒక్కొక్కటి వాళ్ళ టైం పాస్ కోసం. ఈ విషయంలోకి వస్తే ఇప్పుడు నిన్న మన జరిగినటువంటి ప్రకంపనలు వస్తున్నది, సంచలనాలు. సిగరేణి బొగ్గుకు సంబంధించినటువంటి కంపెనీలలో గత 9.5 ఏళ్లుగా టీఆర్ఎస్ దోచుకున్నది, 2 ఏళ్లుగా కాంగ్రెస్ దోచుకుంటుందని కిషన్ రెడ్డి గారు గౌరవ బొగ్గు గనుల మంత్రి స్పష్టంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మీరు పర్మిషన్ ఇవ్వండి, మేము సిబిఐ ఎంక్వైరీ ఇస్తాం ఇచ్చారు. ఆల్రెడీ సార్ కాళేశ్వరంలో ఇచ్చారు సిబిఐ విచారణ చేయమని, ఇప్పటిదాకా మొదలే కాల సిబిఐ టేకప్ కూడా చేయాలి. సిబిఐకి ఏమిచ్చింది? నాకు తెలిసినంత వరకు సిబిఐ ఇచ్చినటువంటి పర్మిషన్ ఏదైతే ఉందో దాని మీద హైకోర్టు స్టే చేసింది. స్టే వెకెట్ చేయించాల్సిన బాధ్యత ఎవరిదండి? స్టే వెకెట్ కాలేదు, స్టే ఉంది, దాని మీద యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదన్నారు. ఇంకేం యాక్షన్ తీసుకుంటారు సిబిఐ వాళ్ళు? ఎందుకు అడగడం లేదు? నేనేమంటున్నా అంటే, ఏడాది నుంచి, సంవత్సరం నుంచి ఏనాడైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కేసులో రోజు మాట్లాడుతున్నాడు కదా, భూముల పాతి పెడతా వాళ్ళని తొక్కుతా అనే రకరకాల భాషలు
ఏ ఒక్క కేసులో అయినా కూడా కేసుని మేము ఎంక్వైరీ చేస్తున్నాము, దీని మీద సరైన ఫలితాలు వస్తాయి అనేటువంటి మాట చెప్పడం లేదు. నేను ఏమంటున్నా, ఈ రెండు పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామా, ఈ డ్రామాలో ఒక భాగం కిందనే ఇది జరుగుతున్నది. ఈ పార్టీకి జైల్లో ఉండవలసిన వాళ్ళు ఏం మాట్లాడుతారండి? కేటీఆర్ గారు ఏం మాట్లాడతారు? దమ్ముంటారా ఎవడొస్తాడో చూస్తా, దమ్ముండి అరెస్ట్ చేయి ఇలా అనండి. ఇప్పుడు దేశంలో మీరు రూల్ చేస్తున్నారు 12 ఏళ్ల నుంచి, బోలెడన్ని కేసులు ఉన్నాయి జాతీయ స్థాయిలో. మిమ్మల్ని వాషింగ్ పౌడర్ నిర్మాణం అన్ని పార్టీలు విమర్శిస్తూ ఉంటారు. అక్కడ శిక్షలు పడ్డాయా? దేశంలో శిక్షలు పడితే ఇద్దరికి సార్, జయలలితకి, లాలూ ప్రసాద్ యాదవ్, మిగతా శిక్షలు పడలా. నిజమే. ఇప్పుడు చర్చలు అసలు ఆ చర్చ వేరు, జరిగిందా జరగలేదా, దాని మీద ఏం జరుగుతుంది అనేటువంటి చర్చ మాట్లాడినప్పుడు దాని వచ్చేటువంటి వాస్తవాలు బయటకు వస్తాయి. ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ అసాంఘికమైనటువంటి చర్య ఇది గత ప్రభుత్వం చేసింది అనేటువంటిది మన దృష్టిలో ఉన్నటువంటిది. మరి దాని మీద చర్యలు తీసుకోగలిగిన పరిస్థితులు ఇదంతా ఇప్పుడు రేపు వస్తారు, ఒక్క నిమిషం, రేపు వస్తారు కేటీఆర్ గారు. ఏం జరిగింది మొన్ననేమో హరీష్ రావు గారు ఏదో చెప్పినాడు బయటకు వచ్చి, అక్కడ జరిగింది ఏంది? సజ్జనార్ గారు చెప్పినటువంటి స్టేట్ కాంట్రడిక్టర్ ఉంది. సజ్జనార్ గారు ఏమన్నారు? ఆయన కొడుకు విదేశాలకు వెళ్తున్నాడు కాబట్టి నాకు టైం ఇవ్వండి అనేటువంటిది. రేపు ఇతను వచ్చి నన్ను ఏం చేస్తానండి? నేనేమంటున్నా, 1 వర్షన్ ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీ కమిషన్ సిట్ చేస్తున్నటువంటి ఎంక్వైరీ బయటికి రాదు కాబట్టి దాని గురించి కూడా మనం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, కనీసం వారానికి ఒకసారి ఏం జరిగిందనే ప్రజలు తెలుసుకోలేటువంటి, లేనట్టయితే ఇట్లాగే వస్తుంది. ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ సమాధానాలు బయట పెట్టే అవకాశం అయితే ఉండదు. వినే ఒకసారి రామ్మోహన్ గారు అడుగుతూ, అడ్వకేట్ వారు రామ్మోహన్ గారు, మీరు వింటా ఉన్నారు, ఎక్కడన్నా ఏ ప్రభుత్వం అన్నా కానీ ఎక్కడన్నా కానీ డైరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఆ వివరాలన్నీ ఆ వీడియో రికార్డింగ్లో బయట పెట్టడం అనేది జరిగే పని జరుగుతుందా? ఎక్కడన్నా అలా జరిగింది? నెంబర్ 1. నెంబర్ 2, 2 ఏళ్ళు ఈ కేసు దగ్గర 2 ఏళ్ళు అవుతుంది. మనందరికీ తెలుసు, దానిలో 1 సంవత్సరం పైగానే ఆయన ప్రభాకర్ రావు గారు విదేశాలు కీలకమైన వ్యక్తి, ఆయనే మొత్తం అప్పుడు హెడ్. తర్వాత ఆయన వచ్చారు, కొంతమందిని అరెస్ట్లు అయినాయి, కొంతమంది విచారణ అయింది, కొంత మెటీరియల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన పరిస్థితి ఉంది, కొనసాగుతూ ఉంది. ఈ కాలం టూ లేట్ అయినట్ట దీని విషయంలో? లేదు ఇది పొలిటికల్గా అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం చేస్తున్నది అనుకోవాలా? నిజంగా కూడా కీలకమైన అంశాలు కూడా దేశంలో జరుగుతున్నప్పుడు ప్రపంచంలో ప్రభుత్వం దీనివల్ల నష్టపోతుందా? మీకేమనిపిస్తుంది? శ్రీనివాసరావు గారు, మీకు, వెంకటరెడ్డి గారికి, నుమాన్ గారికి, అట్లాగే కర్ణి అరవింద్ గారికి నమస్కారం. ప్రేక్షకులకు కూడా. మొట్టమొదటిది, సమాచార హక్కు చట్టం ప్రకారం కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఎలాంటి వివరాలు వెల్లడించడానికి వీలు లేదు. సంధికాలం ఇంకా అడ్వకేట్ గారిగా దానికి కొనసాగింపు చెప్తాను. మొత్తం ఈ 2 ఏళ్లలో ఒక ప్రశ్న రామ్మోహన్ గారు, మీరు అన్నది పర్ఫెక్ట్లీ చట్ట ప్రకారంగా కరెక్ట్. అయితే ఎవరి మీద అయితే ఆరోపణలు బయటకు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అది కోర్టు కాదు, తాత కాదు, కోర్టు ధిక్కారం అంతకంటే కాదు మాట్లాడతారు. నేను ఎందుకంటే వాళ్ళు పోయిన తర్వాత ప్రజలకు అనుమానాలు ఉంటాయి కదా, ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్ నిలబడితే ఏమైనా అంటాం. మనం ఆరోపణలు చేస్తున్నాం, సమాధానం ఇస్తున్నాం. రాజకీయం ఉంటుంది, కానీ సిట్టు అధికారులు ఎక్కడ బయటపెట్టడానికి వీల్లేదంట. నేనేమంటున్నాను, 3 పువ్వులు 6 కాయల్లాగా ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పారు, 3 సీట్లు 2 కమిషన్ వేశాం. 3 సీట్లు ఏంటి? గొడ్డల కుంభకోణం ఒకటి, టెలిఫోన్ కుంభకోణం ఒకటి, మూడోదేమో ఇది మనకు ఏది ఒకటి, ఈ కాంగ్రెస్. ఈ 3 ఏమో సీట్లు. SIT సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఏ ప్రభుత్వం ఉన్నా గతంలో బీఆర్ఎస్ ఉన్నా ఇవాళ ప్రిపేర్ వేస్తున్నాను. రెండోది 2 కమిషన్, ఒకటి కాళేశ్వరం కమిషన్, రెండోదేమో ఎలక్ట్రిసిటీ భద్రాద్రి యాదాద్రి. ఈ రెండింటిని నేను చెప్పుకుంటే ఇక్కడికి వస్తాను. ఈ రెండింటిలో జరిగింది ఏంటి? యాదాద్రి భద్రాద్రిలో మొదటి నరసింహారెడ్డి గారు పోతారు, రేపటి నుంచి పోతారు, ఇంటికి పోతారని చెప్పి అదే జరిగింది. నేను జోసెన్ చెప్పలే, ఆయన అతికిమించి ప్రెస్ మీట్ పెట్టాడు, తప్పు. ఆయన పోయి లోకూరు గారు వచ్చాను, రిపోర్ట్ ఇచ్చి సంవత్సరం అయిందండి. ఇప్పటి దాని సంగతి అంటే కొండందే వెనకని పెట్టినరా ఏం పెట్టినో తెలియదు ప్రభుత్వాన్ని. నెంబర్ 2 ఏంటంటే, మనకు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వచ్చింది, 2 రిపోర్ట్లు. ఒకటేమో విజిలెన్స్ కమిషన్ రిపోర్టు, 18 మంది అధికారులను చర్య తీసుకోమన్నారు. ఎందుకు తీసుకుంటే ప్రభుత్వం? రెండోది ఏమంటున్నాను, చర్య తీసుకోవాలి కదా, అందరూ అవినీతి పనులు కదా. 3 దగ్గరనే 1000 కోట్ల ఆస్తులు దొరికినాయి కదా, మరి వాళ్ళందరినీ లోపల పడేసి మరి వాళ్ళని చర్య తీసుకోవాలి కదా, కాలే కదా. అరెస్ట్ చేసిన అంతవరకే. మూడోది చెప్తున్నా, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను సిబిఐకి పంపారు. నాకు తెలిసి కోర్టు లేదు, మరి నాకు కరెక్షన్ చేసుకుంటే ఏమన్నా తప్పు ఉంటే లేదు అంటున్నా. ఎందుకు లేదంటున్నా అంటే,
సిబిఐకి ఇచ్చినప్పుడు సిబిఐ ఏం చేయాలి రిపోర్ట్ అదే రిపోర్ట్ గవర్నమెంట్ అడుగుతుంది, మీరు అది తీసుకోండి అంటున్నది. అదే మేము కోర్టుకే ఉంది, మేము తీసుకోలేకపోతే సిబిఐ ఏం మాట్లాడతలేదు, ఎందుకు మాట్లాడతలేదు అంటే ఇష్టం ఉన్న కేసులు తీసుకుంటారు, లేకపోతే లేదు. ఈ మూడు పార్టీలు తమ వైపే చూడమంటున్నాయి. నేను రెండో కోణం చెప్పే ప్రయత్నం చేస్తాను. నుమాన్ గారితో నేను చూపిస్తున్నాను. ఒకటి ఏంటంటే వారు అన్నది కరెక్ట్. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేయరు, ఇప్పుడు చేయరు. గతంలో చెప్పాను మైండ్ గేమ్ రాజకీయాలు. ఇప్పుడు ఎంత చేయాలంటే దావోస్ సదస్సు బ్రహ్మాండంగా నడుస్తుంటే నేను దాని గురించి ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు ఫస్ట్ మొదలు అదే ఉండే, నేను మధ్యాహ్నం నుంచి నాకు దావోస్ సదస్సు గురించి మాట్లాడే క్రమం అన్ని మధ్యాహ్నం నుంచి అన్ని మారిపోయినాయి. నేనేమంటాను అంటే ఎవరు పిచ్చివాడు కూడా పని చేయడు, ఎందుకంటే దావోస్ నుంచి పెట్టుబడులు వస్తాయారా తర్వాత సంగతి హడావుడి ఉంటుంది. దాని గురించి పోయింది కదా, మర్చిపోయినాం కదా. ఇక్కడ ఏమంటున్నాను అంటే నేను 2 ప్రశ్నలు వేస్తున్నాను. ఒకటేమో ఇక్కడికి ఈ కేసుకే వస్తాను నేను. దీన్ని కూడా సిట్ అనేది కేవలం విచారణ సంస్థ మాత్రమే, ఇది కోర్టు కాదు, పోలీస్ స్టేషన్ లాంటిది. నా మీద పోలీస్ స్టేషన్ పిలిపించి ఏం జరిగింది అంటే ఇప్పుడు నోటీస్ కూడా అందరు చదవండి దయచేసి. ఈ నోటీస్ 161 స్టేట్మెంట్ అంటుంది. 161 స్టేట్మెంట్ ఏంది? అయ్యా నుమాన్ గారు మీకు ఏమైనా సంబంధం ఉన్నట్టుంది, ఇలా ఆయన పేరు చెప్పిండు, మిమ్మల్ని కూడా పిలుస్తున్నా, వాస్తవాలు చెప్పండి అంతే, సాక్షిగా పిలవడమే. అందుకని విక్టిమ్ గా ఫస్ట్ ప్రశ్న వేసింది వాళ్ళ సిట్కి ఏంటంటే, మీరు విక్టిమ్ గా పిలిచినారా కేటీఆర్ ను, లేకపోతే లేకుంటే అదేదో లేదంటే ఇంకా రకం తెలిసిందా చెప్పండి. అక్కడ 161 స్టేట్మెంట్ అని ఉంది కనుక అందులో సంబంధం ఉంది అనుకుని మిమ్మల్ని మీకు తెలిసిన వాస్తవాలు చెప్పండి అన్నారు. ఇందులో అక్యూజన్ లేదు. అదే సిటీ విచారణలో అక్యూజన్ ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? మనకు ఈ కార్ రేస్ లో A1, A2, A3 ఉన్నారు. ఇక్కడ A1, A2 లేరు. ఇక్కడ ఇవన్నీ విచారిస్తున్నారు అంతే తప్ప విచారణలో చాలా మంది ఎత్తున్నారు. నేనేమంటున్నా కటారి గారు, రామరాజ్యంలో కూడా గూఢచర్య ఉంది కాదంటలేదు. చకల ఆయన సీత గురించి మాట్లాడితే రాముడు సీతను విడిచిపెట్టాడు, కరెక్ట్ తర్వాత సంగతి. అట్లాంటిది ఆనాటి నుంచి నాడు శ్రీతాయుగం నుంచి ఇప్పటి వరకు కూడా తప్పనిసరి ఫోన్ ట్యాపింగ్, లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఉంటుంది సార్, మనకు తెలుసు. ఇప్పుడు ఏమైందంటే లీగల్ ఫోన్ ట్యాపింగ్ కి ఏ నెంబర్లు తీసుకున్నారు, అవి కాక ఏం చేశారు అది ఎప్పుడు చెప్తలేదు. నేనేమంటున్నాను, కేంద్ర ప్రభుత్వం ప్రశ్న అడుగుతున్నా, మీరు హోంశాఖ సెక్రటరీ నుంచి లీగల్ ఫోన్ ట్యాపింగ్ నుమాన్ గారిదా, నాదా, లేకపోతే అరవింద్ గారిదా, వెంకటరెడ్డి గారి నెంబర్లు ఉండాలి కదా. ఆ నెంబర్ని బయట పెట్టండి, ఆటోమేటిక్ తెలిపోతుంది కదా. వాళ్ళు లేని నెంబర్లన్నీ దొంగతనమే కదా వీళ్ళు చేసిన పని. ఇప్పుడు భార్యాభర్తల సంభాషణ, ఇంతకు ముందు నుమాన్ గారు భార్యాభర్తల సంభాషణ, సెలబ్రిటీస్, మన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఎవరిది విడిచిపెట్టి అసలు ఎవరిది విడిచిపెట్టి పోలీస్ ఆఫీసర్లు ఆఖరికి కేసీఆర్ కూతురు, అల్లుడు, కేసీఆర్ అల్లుడు కూడా. ఇప్పుడు హరీష్ రావు గారి మీద ఏంది, హరీష్ రావు కూడా బాధితుడు అన్నాడు, ఆ విక్టిమ్ గా నేను విక్టిమ్ గా ఉన్నాడా, ఇప్పుడు అందరు మంచిగా ఉండరు కానీ దయ్యం వచ్చి కయ్యం పెట్టినట్టు అసలు ఎవరు బిగ్ బాస్ ఎవరు ఇందులో అని నేను అంటాను. మరి కేసీఆర్ పేరేనా? ఇప్పుడు హరీష్ రావుది ట్యాప్ అయ్యి, బిడ్డది ట్యాప్ అయ్యి, అల్లుంది ట్యాప్ అయ్యి, మరి ఆఖరికి కేటీఆర్ దేకపోతుంది కదా, ఆయన వచ్చి ఏం చెప్తారు కదా, నాకు కూడా అయింది అంటాడేమో. ఈటల రాజేంద్ర అయింది, రేవంత్ రెడ్డి గారు అయింది. నేను ఈ అధికారులు ప్రశ్నించేది ఏంటంటే, మీరు అధికారులు ఇప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తున్నామో అధికారులను ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద బాధ్యులు 2 ఉన్నారు. ఒక ఐజీ ఇంట్లో ఎవరు, శివధర్, కొంచెం కీలకంగా మాట్లాడుకుందాం సార్, రాజకీయం వద్దు ఇలా వాస్తవాలు చెప్తుంది. శివధర్ రెడ్డి గారిని ఎందుకు పిలుస్తారు నెంబర్ 1 ఇప్పుడు బీజేపీ. అట్లానే అప్పుడు మహేందర్ రెడ్డి గారి గురించి రేవంత్ రెడ్డి గారు అడ్డగోలు తిట్లు తిట్టాడు, దుర్మార్గుడు అన్నాడు, 3 మాటలు మన నోటీస్ పలకని మాట్లాడు. మరి ఆయన మరి టీపీఎస్సీ చైర్మన్ చేసిండు అంటే దాని మీద కాల. నేను ఏమంటున్నా అంటే అధికారులు 2 అధికారులు కీలకం కదా. ఒక రిటైర్ అయ్యింది, ఒక ఆయన పదవులు ఉన్నాడు. ఇప్పుడు శివధర్ రెడ్డి గారు పదవులు ఐజీ ఇంటెలిజెన్స్, ఆయన ప్రభాకర్ రావు ఆయన కింద పనిచేసిండు, రాధాకిషన్ రావు ఆయన కింద పనిచేసిండు కదా. కానీ పనిచేశారు కానీ ఇది కాదు సార్, మీకు తెలియదు కాదు రామ్మోహన్ రావు గారు, అంటే దీనికి ఒక స్పెషల్ వింగ్ పెట్టి ప్రభాకర్ రావు గారు అప్పటికే రిటైర్ అయ్యారు, ఆయన బాధ్యతలు అప్పగించారు. కరెక్ట్ సార్. ఈ సూపర్వైజ్ చేయాల్సింది ఎవరు అంటున్నాను, 2 ఉంటాయి. ఫోన్ ట్యాపింగ్ ఏముంటుంది సార్, కేంద్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకు రిపోర్ట్ అడుగుతుంది, వాస్తవం చెప్తాం. అడిగి ఏమంటే ఈ ఫోన్ ట్యాబ్లు ఏం జరుగుతుంది, ప్రోగ్రెస్ ఏంటి అని అడుగుతుంది. అడిగి మళ్ళీ ఫోన్ ట్యాబ్లు చేసిన నెంబర్లు తీసేయాలన్నా ఉంచాలా కూడా మళ్ళీ అడుగుతుంది. ఇవన్నీ గంగలు కలిసి అంటున్నాను నేను. ఇంకో మాట చెప్తాను, ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ దిగుమతి చేసుకున్నారు. ఎవరు తెచ్చిండ్రు, ఏ పేరు మీద వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వం చెప్పొద్దా? అంటే కేంద్ర ప్రభుత్వం ఏమి తెలవకుండా బయట దేశాల నుంచి మనకు మెటీరియల్ వచ్చింది, వాళ్ళే తెప్పించుకున్నారు. అదే దాస్తున్నారు వీళ్ళు. నేనేమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట వేసేసి రేపు పొద్దున నువ్వు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇప్పుడు రాధాకృష్ణరావు తెప్పించిండా, లేకపోతే మీరు అన్నట్టు నవీన్ రావు తెప్పించింది. నవీన్ రావు పేరు కూడా నవీన్ రావు పిలిచింది సార్, నిమాన్ గారు నవీన్ రావు పిలిచి మాట్లాడింది. నేను నవీన్ రావు తెప్పిస్తే కూడా ఎవరు తెప్పించినా కస్టమ్స్ డ్యూటీ కట్టకుండా ఏం చేయకుండా ఇజ్రాయెల్ టెక్నాలజీ మనకు వస్తుందా? అది ప్రభుత్వం తెప్పించిందా, ప్రైవేట్ వ్యక్తులు చెప్పి ఒక 2 నిమిషాలు టైం కదా నాకు. ప్రభుత్వం తెప్పించిందా, ప్రైవేట్ వెళ్తే ప్రైవేట్ తెప్పిస్తే ఎవడు మధ్యలో దొరుకుతాడు. ఇక్కడ ప్రభుత్వం తెప్పిస్తే ఆనాడు ఆర్డర్ ఇచ్చింది ఎవరు దొరుకుతాడు. ఒకటి 2 ఏమంటారు దానికి,
ఈ వీటి పేరు మీద సిట్ల పేరు మీద ఇవాళ గందరగోళం సృష్టిస్తున్నారు. సిట్ వీలైనంత తొందరగా చేయండి. మరి ఈ కార్ రేస్ లో A1, A2, A3 ఉన్నారు కదా, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది విమాన్ గారు అన్నారు. పర్మిషన్ దీన్ని ఇవ్వలేదు సార్. గవర్నర్ పర్మిషన్ దేని ఇచ్చానంటే ఓన్లీ సిట్ మన ఈ కార్ రేస్ లో ఏముందంటే అవినీతి నిరోధక శాఖ చట్టంలోని 17A ఏం చెప్తుందంటే అవినీతి చేసిన దానికి కేసు పెట్టే ముందు గతంలోనేమో చార్జ్ షీట్ వేసిన మన ఉద్యమాలు కూడా చార్జ్ షీట్ వేసే ముందే పర్మిషన్ అవసరం ఉండే గతంలో. కేసు పెట్టాలంటే పర్మిషన్ తీసుకుని అవినీతి పనులు తప్పించుకుంటారని మన గొడవలు పెట్టాం చాలా పెద్ద ఎత్తున. 2018 లో ఇది జరిగింది. నేనేమో అప్పటికి ఇది కొనసాగుతుంది కదా. మిగతా కేసుల్లో పర్మిషన్ అవసరం లేదు. మిగతా క్రిమినల్ కేసులో ఒక ఎమ్మెల్యే హత్య చేసి పారిపోతుంది సార్, పట్టుకో లోపల వేసి తన్ని లోపల పడేయచ్చు. కానీ అవినీతి వ్యతిరేక కేసు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A లో ఒక సవరణ ఏం చేసింది అంటే గతంలో ఉన్న దానికి పర్మిషన్ ఎప్పుడు అవసరము, చార్జ్ షీట్ అవసరం ఉంటే చార్జ్ షీట్ అప్పుడు ఇప్పుడేమో కేసు పెట్టడానికి పర్మిషన్. ఒక్క కేసులో ఈ కార్ రేస్ లో మాత్రమే ఎఫ్ఐఆర్ చేయొచ్చు సార్. ఎఫ్ఐఆర్ తర్వాత విచారించడానికి దానికి విచారణ చేయాలి కదా. ఎఫ్ఐఆర్ కూడా ఒకటి 3 ఎఫ్ఐఆర్ ఉన్నాయి సార్ ఇప్పుడు. వాళ్ళ ఇందులో 249 ఎఫ్ఐఆర్ ఉన్నది. 161 స్టేట్మెంట్ కోసం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ రమ్మన్నారు. సిట్ ఆఫీస్ వేరే లేదు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మన రేపు పొద్దున కేటీఆర్ గారు పోయేది. దీనిలో నేనేమంటానంటే రేవంత్ రెడ్డి పిలవాలి. నా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పింది కదా, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నా ఫోన్ మాట్లాడకండి, నేను వచ్చి మాట్లాడండి, నా ఫోన్ ట్యాప్ అవుతుంది ఎప్పుడో చెప్పిన పిసిసి అధ్యక్షుడిగా. అంటే అఫీషియల్ కాదు సార్, ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పింది కూడా అదే. వెంకటరెడ్డి గారు కాదు, మన అరవింద్ గారు చెప్పింది. అఫీషియల్ గా చక్రధర్ గౌడ్ అన్న ఒక వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మాత్రం అది కోర్టులో కొట్టేయబడింది. మిగతా వీళ్ళు అధికారికంగా రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చారా లేదనేది సమాచారం నా దగ్గర అయితే లేదు. రఘునందరావు అడగనంటే వెళ్ళిపోయలేదు, ఈటల రాజేంద్ర గారు అడగండి వెళ్ళిపోయలేదు, మమ్మల్ని విలువలను అడిగింది కదా, వాళ్ళు స్వచ్ఛంగా కోరుకున్నారు, అప్పుడే పిలిచింది కదా. అందుకని ఇప్పుడు అసలు పిలిచి క్వశ్చన్ మాట్లాడుతున్నాం అంటున్నాను. అసలు ఏంటంటే ప్రభావం లేట్ కావడానికి కారణం నుమాన్ గారు చెప్పింది కరెక్ట్. ఏంటంటే 1.5 year ఆయన దొరకలే మనకు. విదేశాలకు వెళ్ళిపోయి బ్లూ కార్నర్ రెడ్ కార్నర్ ఆయనకు వచ్చింది కదా. వచ్చినాక కోర్టు కూడా కొన్ని అవకాశాలు ఇచ్చింది. మొన్న ఏం చేసింది కోర్టు అంటే మళ్ళీ ఒకసారి ప్రభాకర్ రావు హ్యాండ్ ఓవర్ చేయండి, మళ్ళీ బెయిల్ మీద ఎందుకు మాకు అంటే కూడా సరిపోదా, 3 నెలలు సరిపోదా, ఇంకేం బుద్ధి లేదా అని తిట్టి అనుమతి ఇవ్వలేదు. అందుకని చివరిగా నేను ఒక మాట చెప్తున్నాను సార్, కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని అసలు హోంశాఖ ఎవరి మీద పర్మిషన్ ఇచ్చింది, ఏ పేర్లు ఇచ్చింది, ఏ నెంబర్లు ఇచ్చింది. రెండోది ఏంటంటే ఈ కేసు విచారణలో ముందుకు పోవాలంటే స్టేట్ గవర్నమెంట్ దగ్గర లేదు కదా సార్. ఏం చేయాలంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు అసలు విడిచి కొసరు పట్టుకుంటున్నారు. రాజకీయం ఎప్పుడైతే వస్తుందో అసలు కేసు నిర్వీర్యం అయితే సార్. నేనేమంటున్నాను, అసలు కేసు నిర్వీర్యం కాకుండా బేసిక్ గా లా చట్ట ప్రకారం వండి వీలైన తొందరగా దోషులు శిక్షించాలి. ఎవరైనా సరే ఒక మనిషి ప్రైవసీలో దూరి ఇటువంటి పనులు చేయడం దుర్మార్గము, మంచిది కాదు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి హయాంలో కూడా లీగల్ ట్యాపింగ్ జరుగుతున్నది. ఇల్లీగల్ ట్యాపింగ్ గురించి వాళ్ళు చెప్పాలి. ఇంకో మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వచ్చిన ఇల్లీగల్ ట్యాపింగ్ జరిగింది లేదు, వేరే వాళ్ళ అధికారులకు వస్తే కానీ బయటికి రాదు, అంతే కదా. అంటే ఏమంటున్నారు, మేము అధికారులు మీ పని పడదామంటున్నాం. అది ఎలాగా అంటారు సార్. ఒకసారి వెంకటరెడ్డి గారు, ఎందుకంటే ఇప్పుడే ఒక మంచి పాయింట్ రామ్మోహన్ రావు గారు చెప్పింది. వాస్తవంగా అందరూ రాజకీయ స్టేట్మెంట్లకే పరిమితం అవటం, రాజకీయ చర్యలకే పరిమితం అవటం కాకుండా నిజంగా నిగ్గు తేల్చండి. మీ మీద కూడా జాతీయ స్థాయిలో బోలెడన్ని ఆరోపణలు ఉన్నాయి, కోర్టులే తేల్చింది, సమాజరక్ష చట్టం తేల్చింది. ఈడీ కేసులు ఇన్ని పెడుతున్నారు, అట్లా సక్సెస్ రేటు 0.05%, 1%, 0.5% అని. కేసులు అనేక మందిని పిలుస్తారు, విచారిస్తారు, అరెస్టులు చేస్తారు, బెయిల్ వస్తే ఆ తర్వాత ఆ కేసులు ఏమైపోయినాయి. ఇది ఒక చర్చ, వాషింగ్ పౌడర్ నిర్మాణం ఒక చర్చ, అది పక్కే పెడదాం, నేను దానిలో కూడా వెళ్ళట్లా. ఇప్పుడు ఇలాంటివి రాష్ట్రంలో సంబంధించి కిషన్ రెడ్డి గారు మాట్లాడారా? ఇప్పుడు తెలంగాణ బొగ్గు గనుల శాఖ మంత్రి కేంద్ర వాటా 49% ఉంది సింగరేణిలో. దానిలో సిబిఐ విచారణకు మీరు అప్పగించడని అడగొచ్చు. సిబిఐ విచారణకు అప్పగించింది, మీరు ఇందాక కోర్టు స్టే అన్నారు. నాకు రామ్మోహన్ రావు గారు మేము ఇద్దరు మీడియాలో రెగ్యులర్గానే ఫాలో అవుతుంటాం. నా దృష్టిలో అయితే అది కోర్టు స్టే ఇచ్చినట్టుగా సమాచారం లేదు. బట్ ఈ కేసుకి సంబంధించి అయితే ఏ టెలిఫోన్ ట్యాపింగ్ జరగాలన్నా అది పేపర్ మీద ఏదో ఒక కమ్యూనికేషన్ కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ ఫోన్లన్నీ రొటీన్గా అనుమతులు ఇస్తుంటారు, ఫాలోఅప్ జరుగుతుంటుంది. ఆ డేటా తీసినా అవి 100లో అయినాయా 10లో అయినాయా డేటా బయటికి వస్తుంది. ఆ డేటా ఎందుకు బయటికి రాదో మనకు అర్థం కాదు. సో ఇప్పటికైనా కొంత ఈ సమాచారాన్ని బయటకు వస్తే నిజంగా జరిగినాయా, ఇందులో అవసరం ఉన్నాయి, అవసరం లేనివి, ప్రభుత్వానికి కుట్ర ఏమున్నది, రాజకీయ ప్రయోజనాలు ఏమున్నాయి, ఇది బయట పెట్టాలంటే ఎంతో కొంత మీ దగ్గర నుంచి సమాచారం రాకుండా మీరు కూడా రాజకీయంలో భాగమైపోతున్నారని విమర్శ. ఇప్పుడు కటారి గారు మీరు అన్నదాంతో నేను ఏకీభవించాను, గౌరవప్రదంగా ఏకీభవించాను. కానీ ఒకటి ఏంటంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఫెడరల్ స్ట్రక్చర్ లో కొన్ని సంబంధాలు ఉంటాయి. సమన్వయం ఏ దాంట్లో ఏ మేరకు వెళ్ళాలా అనేటువంటి దాని కింద ఉన్నమాట వాస్తవం.
మీరు చూసినారు కిషన్ రెడ్డి గారి బాధ నిన్న 49% మాకున్నా కూడా ఏ ఒక్క విషయం కూడా మాకు చెప్పరు. మా 3 డైరెక్టర్లు వచ్చి డిసెంట్ నోట్ రాసి వెళ్ళిపోతున్నారు తప్ప 7 డైరెక్టర్లు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో నిర్ణయాలు వాళ్ళే ఇస్తున్నారు అనేటువంటిది. ఒక బాధ్యత కలిగిన కేంద్ర మంత్రి, కేబినెట్ మంత్రి నిన్న మాట్లాడిన దాని ప్రకారంగా ఇలా ఏం మాట్లాడినది, వీళ్ళు కుటుంబం దోచుకున్నది వాళ్ళ కుటుంబం దోచుకుంటున్నటువంటిది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బంధువుకే ఇచ్చినారు అనేటువంటిది ఒకటి బయటకు వస్తున్నటువంటి వార్త. అక్కడ కవితని ఎందుకు ఇంట్రడ్యూస్ చేసినారు, అక్కడ జరిగినటువంటి వార్త. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఉండేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సిబిఐ అసలు రాష్ట్రానికి రాకూడదు అని సరే ఈ మధ్య ఏదో కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు సడలింపించినట్టుగా ఉంది, సడలింపించినట్టుగా కనపడుతున్నటువంటిది. కాబట్టి మీరు అన్నట్టుగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని జరిగినటువంటి విషయాల గురించి స్పష్టమైనటువంటి విషయం చాలా సందర్భాల లోపల మన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారంటే మీకు జ్ఞాపకం లేదా, సిబిఐకి ఇస్తే వాళ్ళు ఒకటి ఇదా అనంటే ఒక ముఖ్యమంత్రి చట్టం మీద గవర్నర్ ముందు ప్రమాణం చేసినటువంటి రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాజ్యాంగం మీద చేయి పెట్టి ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అంశం అండి. మీరు సంవత్సరాలు మాట్లాడినట్ల మీరు ఎందుకు ఇయ్యారు సిబిఐ కానీ వాళ్ళు అడిగితే సిబిఐకి ఇస్తే వాళ్ళు ఒకటైపోతారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోతుంది, అది అట్లమే అవకాశం ఏం. ఆఖరికి అసెంబ్లీలో అర్ధరాత్రి చర్చ జరిగిన తర్వాత సిబిఐకి ఇస్తానేటువంటి నేనేమంటున్నా అంటే రాజకీయ ప్రయోజనాల కోసము వాళ్ళు ఒక్క కేసు కూడా పెట్టరు. మీరు గుర్తుపెట్టుకోండి, వీళ్ళ మీద ఇన్ని కేసుల్లో ఏ ఒక్క కేసు కూడా ఎఫ్ఐఆర్ చేయరు, దాని యాక్షన్ చేయరు, రిమాండ్ పంపరు. ఇది వాళ్ళ మధ్యన కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మధ్యన ఉండేటువంటి ఒక ఒప్పందం. నిన్న కిషన్ రెడ్డి గారు దాని మీద స్పందించాలి కదా. కేబినెట్ లో మంత్రుల మధ్య కొట్లాట అనే పద్ధతిలో ఆయన మాట్లాడినాడు కదా, కేసీఆర్ కుటుంబాల్లో కొట్లాట అనేటువంటిది మాట్లాడినాడు కదా. సింగరేణి విషయంలో ఎందుకు మాట్లాడలేదు, అవును అని చెప్పాలా, ఛాలెంజ్ చేయాలి కదా. వెయ్యి కమిటీ సిబిఐ వేయండి అని మాకు అవకాశం ఏంటి, మేము వేస్తామని అన్నాడు, ఎందుకు మాట్లాడతలేదు. అదే సార్ నేను ఇందాక అడిగాను మీకు దానికి ప్రశ్న. అవకాశం ఇచ్చిన దాని మీద, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దాని మీద మీరు సిబిఐ హైకోర్టు స్టే ఉందన్నారు. నా దృష్టిలో అయితే సమాచారం లేదు సార్, నేను ఒక మాట అది పొరపాటు అయితే నేను గౌరవప్రదమైన పొరపాటు ఇది. నేను ఆ రోజు V6కి వెళ్ళాను, మరుసటి రోజు చర్చ వచ్చినప్పుడు, ఇదే చర్చ వచ్చినప్పుడు అప్పటికి ఇప్పటికి నేను 10 సార్లు మాట్లాడినా. దాని మీద ఏం చేసినారు అంటే యాక్షన్ తీసుకోకూడదు అని స్టే ఇచ్చిరండి. మీరు మళ్ళీ డిబేట్ లో వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి వెరిఫై అయ్యండి. ఎందుకంటే నేను విన్నది ఏంటంటే టేకప్ చేయడానికి కూడా ఏదో ఒక ప్రొసీజర్ ఉంటుంది, వాళ్ళకు ఫామ్ పంపుతారు, అదంతా నడుస్తుంది. అది ఉన్నది సిబిఐ ఇంకా విల్లింగ్ చెప్పలేదు అన్నది నాకున్న సమాచారం. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, రామ్మోహన్ గారు దాన్ని యాడ్ చేస్తాను. నేను చెప్తాను ఏంటంటే ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకండి అని ఇచ్చిన కోర్టు అన్నది. ఎందుకంటే అరెస్ట్ ఇట్లా చేయొద్దు అని చెప్పి, ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా దాన్ని ప్రవేశపెడితే ఏమంటే దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోమని హామీ ఇవ్వండి అని గవర్నమెంట్ నుంచి హామీ ఇచ్చింది. అంటే అరెస్ట్ చేస్తారు కష్టం అని చెప్పి ఈ లోపల వీళ్ళు సిబిఐ చేశారు. అంటే అదే దొరకలే, కేటీఆర్ పేరు, కేసీఆర్ పేరు, హరీష్ రావు పేరు దొరకలే అలా. యాక్చువల్ గా మన పీసీ ఘోష్ అంటే ఆయన చాలా ప్రయత్నం చేసిండు, బిగ్ బాస్ ఎవరు అని 36 సార్లు ఆ ప్రశ్నే తప్పు, లీడింగ్ క్వశ్చన్ అడిగితే తప్పు అంటున్నాడు. అడిగితే ఏమైంది, ఏ పేరు ఎవరు చెప్పలే, పైన ఆదేశాలు వచ్చినాయి, రిటర్న్ ఉన్నాయా, రిటర్న్ ఏం లేవు. కేసీఆర్ అయితే ఇక్కడ ఏమైందంటే ఆనాడు కోర్టు ఏమన్నదంటే యాక్షన్ దీని మీద హరాస్మెంట్ వద్దన్నది, అంతే తప్ప స్టే ఇవ్వలేదు. ఆ వెంటనే ఇప్పుడు అప్పుడు వద్దన్నాడు కదా సార్, ఇప్పుడు పంపింది కదా, పంపి కూడా 6 నెలలు అయింది కదా, 6 నెలలు 7 నెలలు అయింది. సిబిఐ తీసుకోవడానికి ఏం అభ్యంతరం, బీజేపీ చేయరా కాదు సిబిఐ అనుకుందాం. గతంలో సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కదా, ఇటు కూడా వీళ్ళని చేస్తుంది కదా, మీది కాదనుకోండి బాధ్యత. సిబిఐ తీసుకోకపోవడానికి కారణం రాస్తున్నారా. రెండోది ఆ లిస్టు బయట పెట్టండి, హోంశాఖ లిస్టు దిగుమతి చేసుకుని ఇజ్రాయెల్ టెక్నాలజీ ఏంటిది. ఒకసారి వెంకటరెడ్డి గారు దీనికి ఆన్సర్. వెంకటరెడ్డి గారు ఒక పాయింట్, ఇప్పుడు నిజంగా సింగరేణిలో 49% వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా నిర్ణయాలు జరిగి అవన్నీ జరిగితే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా మీరు కోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకోవచ్చు, మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, సిబిఐ విచారణకి అవకాశం ఉండి జాతి సంపదకి నష్టం అవుతుందని కోరవచ్చు. సిబిఐ కోర్టులు అనేక సందర్భాలు అలా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా కోర్టుల ద్వారా అనుమతులు తెచ్చుకునే ఎగ్జాంపుల్స్ బోల్డ్ ఉన్నాయి. అదేమి ప్రయత్నం చేయట్లా, రాజకీయ విమర్శలు చేస్తా ఉన్నారు. వెంకటరెడ్డి కూడా కరెక్టే, మీరు అనేది కరెక్టే శ్రీనివాస్ గారు. ఇప్పుడు తనంత తానుగా సుమోటోగా కేంద్ర ప్రభుత్వం ఇంత అన్యాయం జరుగుతుంది, మన జాయింట్ వెంచర్ ఇది, జాయింట్ వెంచర్ లో మనకు తెలియకుండానే చాలా అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది అనేటువంటి కోణం కింద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ విషయం మీద నిన్న విలేకరులు అడిగినప్పుడు ఢిల్లీలో మేము దాని గురించి కూడా ఆలోచిస్తామనేటువంటిది సమాధానం చెప్పడం జరిగినటువంటి కిషన్ రెడ్డి గారు. సరే చూద్దాం ఏం జరుగుతుంది. సో దీనికి ఫైనల్గా ఒకసారి నుమాన్ గారు మీరు విన్నారు ఈ విషయంలో. ఇప్పుడు మీరు చెప్పిన రీజన్స్ అన్నీ కరెక్టే, కానీ
ఈ కమిషన్లు ఏవి కూడా కొంచెం సంవత్సరం అయిపోయినాయి కానీ లేదు ఇప్పుడు విచారణ జరుగుతున్నాయి కానీ అంటే ప్రజలకు కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శ చేస్తాయి, అది నిజం కాదని ప్రజలు నమ్మటానికి కూడా చర్యలు కనపడాలి కదా. ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేయటమో లేదు ఒక నివేదిక సబ్మిట్ చేయటమో, ఇది జరగకుండా రాజకీయ విమర్శలకి తావిస్తున్నారా అన్న ప్రశ్నకి ఏం చెప్తారు? షూర్ సార్, బిఫోర్ ఐ ఆన్సర్ దట్ ఒక్కసారి పెద్దలు వెంకటరెడ్డి గారు ఏదైతే భారతీయ జనతా పార్టీ నుంచి మాట్లాడారో వారికి ఒక్క రెస్పాన్స్ ఇస్తూ సబ్మిషన్ చేస్తూ నేను దానికి వస్తాను. వారు ఏదైతే మాట్లాడారో యాక్షన్ తీసుకోవద్దని చెప్పేసి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిందని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. ద పాయింట్ హియర్ ఈస్ సిబిఐ ఇస్ మెంట్ టు ఇన్వెస్టిగేట్, నాట్ టు టేక్ అన్ యాక్షన్. వారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మాదిరిగా భారతీయ జూటా పార్టీ అని చెప్పేసి మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. వారికి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఎవరు నుమార్ గారు మంచి చర్చ నడుస్తుంది. సరే నుమార్ గారు డిబేట్ అవుతుంది, దయచేసి. లంగపాటి కాంగ్రెస్ లంగపాటి నుమార్ గారు ఓకే పాయింట్ చెప్పినా మీరు చెప్పాలనుకున్న మెసేజ్ కన్వే అవుతుంది. పాయింట్ చెప్పండి. నేనేమంటున్నా అంటే వెంకటరెడ్డి గారు ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం చెప్తాను. జూటా పార్టీ ఎందుకు మాట్లాడు. ఇప్పుడు మా రాము గారు మాట్లాడేది. ఓకే రైట్. నేను వస్తున్నాను సార్, ఓపిక పట్టండి. నేనేం చెప్పదలుచుకున్నానండి సార్, కటారి సార్, చెప్పండి. సి పీపుల్ ఆఫ్ తెలంగాణ నీడ్ జస్టిస్. పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆర్ వెయిటింగ్ ఫర్ అకౌంటబిలిటీ. అకౌంటబుల్ ఉండాలా, జవాబుదారీతనం ఉండాలా, రెస్పాన్సిబిలిటీ ఉండాలా. మేమైనా సరే వారైనా సరే రేపు పొద్దున ఒకవేళ 50 సంవత్సరాల తర్వాత బీజేపీ వచ్చినా సరే వారు కూడా రెస్పాన్సిబిలిటీతోనే వర్క్ చేయాలి. మరి 50 సంవత్సరాల తర్వాత వస్తారో రాదో అది కాలం నిర్ణయిస్తారు. నేను ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ చెప్తున్నాను. నేను సార్ మీరు 50 సంవత్సరాల తర్వాత అన్నాను, ఓపిక పట్టండి. శ్రీనివాస్ లాంటి గౌరవప్రదమైనటువంటి జర్నలిస్ట్ డిస్కషన్ లో ఈ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది నేను చాలా చేసిన ఆయనతో, కానీ మీరు మాట్లాడితే కాదు. వెంకటరెడ్డి గారు ఇప్పుడు గతంలో కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని కొన్ని వందల సార్లు అన్ని పార్టీలు అనేవాళ్ళు. కొంచెం అధికారులు ఉన్నప్పుడు విమర్శ ఉంటుంది. సరే అది నుమాన్ గారు కంటిన్యూ చేయండి. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ కి బీఆర్ఎస్ యాజ్ వెల్ as కాంగ్రెస్ కి ఏదో ములాఖత్ ఉందని చెప్తున్నారు. అది చాలా విడ్డూరం అండి. వారి సొంత సుపుత్రులు అనేటువంటి కల్వకుంట్ల కవిత గారు బయటికి వచ్చి తానే చెప్పింది, నేను జైల్లో ఉన్నప్పుడు ఇటువంటి సంభాషణలు జరిగిందని చెప్పేసి నేను చెప్పడం కాదు, వారి సొంత బిడ్డనే చెప్పింది. అండ్ మనకు తెలిసింది వారి తిహార్ జైల్లో నుంచి బయటికి రావడానికి ఏ రకంగా ఒప్పందం చేసుకుని 37% ఉన్నటువంటి ఓట్ షేర్ బీఆర్ఎస్ ని 15% కి పడిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్స్ లో 22% ఒకటేసారి 6 నెలల్లో పడిపోయింది. కేసుల గురించి నేను వస్తున్నాను సార్. ప్రతి ఒక్క కేసులో ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత, ఫేర్ గా జరిగిన తర్వాత ప్రతి ఒక్కరికి శిక్షకి అర్హుడైన ప్రతి ఒక్కరిని 100% శిక్షకి గురి చేస్తాము. తెలంగాణలో రూల్ ఆఫ్ లా ఉంది కాబట్టి, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లో రూల్ ఆఫ్ లా ఉంది కాబట్టి చట్టానికి అనుగుణంగా వీరిని శిక్షకి మీరు చెప్పేదంతా డినై చేయట్లేదు నుమాన్ గారు. నా ప్రశ్న ఏంటంటే 2 ఏళ్లుగా జరుగుతున్నవి ముగిసిపోయిన కమిషన్లు కాలయాపన అవుతుంది, వాటి మీద ఛార్జ్ షీట్లన్నా ఫైల్ చేస్తారా? విచారణ ఇప్పుడు మీరు కమిషన్ శిక్ష లేదు కదా, కమిషన్ డబ్బు రికవరీ చేయలేదు కదా, వాటికి రికవరీ కావాలి, శిక్షలు పడాలంటే కోర్టులకు వెళ్ళాలి కదా, ఆ కోర్టులకు ఎప్పుడు తీసుకెళ్తారా అంటున్నావు. నేను మీకు హింట్ కూడా ఇచ్చేస్తాను సార్. వెరీ సూన్ 1% టాల్ లీడర్ ఫ్రమ్ బీఆర్ఎస్ విల్ బి అరెస్టెడ్. అది మీరు ఎంతకంటే నేను చెప్పమంటాను కాదు సార్, మీరు ఇది చెప్పడంలోనే అరెస్ట్ అవుతారన్నది బహుశా మీకున్న సమాచారం కావచ్చు. నేను అడుగుతున్న అరెస్ట్ అయితే సమాజానికి లాభం కాదు సార్, తప్పు జరిగితే శిక్షలు పడాలి, వీలైతే డబ్బు రికవరీ చేయాలి, ఇవి జరగాలి కదా. ఇవి జరగనంత వరకు మీరు కేసులు పెట్టకుండా 4 రోజులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టుకుంటే దీంట్లో డబ్బు రికవరీ ఏం లేదు సార్. సార్ దీంట్లో డబ్బు రికవరీ ఏం లేదు సార్. ఒక్కసారి మన చట్టం చూసుకుంటే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ డబ్బు రికవరీ ఎక్కడ లేదు సార్. రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీగా లేనందువలన వారికి శిక్ష అనేది అప్ టు 2 years ఉంటుంది సార్, అంతకంటే ఉండదు. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే వీరికి కోర్టు ద్వారా చివాట్లు పడాలా,
కోర్టు ద్వారా వీరు రిమాండ్ కి వెళ్ళిన తర్వాత వారికి కొంచెం బుద్ధి రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. Right. ఒకవేళ భగవంతుడు రేపు 10 అంటే సంవత్సరాల మీ తర్వాత, కోరిక అది, 10 ప్రభుత్వం కూడా అదే చేయబోతుందా? అదే 100% గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఏ సీరియస్ యాక్షన్ Okay, సార్. okay. దేర్ విల్ బి అన్ యాక్షన్ అగైన్స్ట్ దిస్. Yeah, ఒకసారి ఎందుకంటే వారికి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి రైట్ కోర్టు ద్వారానే వారికి ఇవి ఫిలసాఫికల్ సార్. నాకు ఫిలాసఫీ అక్కర్లేదు నుమాన్ గారు, నాకు పరిష్కారం కావాలి, తప్పుకి శిక్ష కావాలి. ఒకసారి 100% జరుగుతుంది సార్. అరవింద్ గారు మిమ్మల్ని అడుగుతున్నా. అరవింద్ గారు ఇక్కడ పాయింట్, సార్ ఇక్కడ ఒక్క సెకండ్ అరవింద్ గారు క్వశ్చన్ అడిగినండి. పాయింట్ సార్ ఏంటంటే ఇలా గమనిస్తే మీరు అరవింద్ గారు ఈ నన్ను 2 ప్రశ్న సంవత్సరాల అడిగినామండి. లోపల అరవింద్ ఈ గారు 2 సంవత్సరాల లోపల ఏదైనా డెలివరీ తెలంగాణ ప్రజలకు పోయిందా? ఇవాళ 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేసుకుంటా వీళ్ళు వచ్చిండ్రు. కాళేశ్వరం అవినీతి అని చెప్పి కొంతకాలం, గొర్రెల స్కామ్ అని చెప్పి ఇంకా కొద్ది కాలం, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఫార్ములా ఈ అన్నారు. ఇట్లా మభ్య పెట్టుకుంటూ తెలంగాణ ప్రజలని ఇంకా ఎన్ని రోజులు మోసం కాదు చేస్తారు? అరవింద్ గారు, మీరు ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు. నా ప్రశ్న ఏంటంటే, మీరు ఈ విమర్శ చెయ్యండి, వద్దని నేను అంట్లా. రాజకీయ విమర్శ రాజకీయ పార్టీలు చేస్తాయి. ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు విశ్లేషకులు కూడా ఉన్నారు. దాదాపు సంవత్సరం పైగా ఈ ఆరోపణల్లో కీలకమైన వ్యక్తి అయినటువంటి ప్రభాకర్ రావు గారు విదేశాల్లో ఉన్నారు. ఆయన వచ్చారు. ఇందాక కూడా నేను మిమ్మల్ని అడిగా, ఇవాళ దావోస్లో అంత పెద్ద సదస్సు జరుగుతూ వేల కోట్లు లక్షల కోట్లు అని వార్తలు వస్తుంటే ప్రైమ్ టైంలో టీవీ ఛానల్ చర్చ పెట్టుకుందంటే ఎవరికి నష్టం? అది ప్రభుత్వానికి నష్టమా, మీకు నష్టమా? ఇప్పుడు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఏదో ఖాళీ టైంలో మీరు విమర్శ చేసే టైంలో పెట్టలా, ప్రభుత్వం చేసింది అనుకుంటే. ఇవాళ ఓ పక్కన ముఖ్యమంత్రి అక్కడ సదస్సులో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి ఆయన చెప్తుంటే ఆ వార్తలు కవర్ చేయకుండా మీడియా ఈ కేసు కవర్ చేస్తుందంటే వాళ్ళకి నష్టం, మీకు నష్టం. ఇది పక్కే పెడదాం సార్. నా ప్రశ్న ఏకంగా కుటుంబ సభ్యులే అప్పుడు మీతో పాటు పనిచేసిన నాయకులే కాదు. ఇవాళ మీ పార్టీలో యాక్టివ్గా ఉన్నోళ్ళు ఆ స్టేట్మెంట్ ఇవ్వకపోవచ్చు, కానీ దగ్గర మనుషుల మీద కూడా నిఘా పెట్టారు, ప్రతిపక్ష పార్టీల్లో కీలకమైన అందరి మీద నిఘా పెట్టారు అన్నది విమర్శ. దానికి మేము చెప్పడం కాదు, అయితే కవిత గారు మాట్లాడారు. ఈ గూఢాచార వ్యవస్థ అనేది ఇప్పటి నుంచి కాదు. మీరు గమనిస్తే గనక ఇప్పుడు కాంగ్రెస్ కు సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి గారు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళే ఫోన్ ట్యాపింగ్ అవుతున్నాయని చెప్పి మీలాంటి టీవీ వాళ్ళకి చెప్పినటువంటి నేపథ్యం కూడా ఉన్నది. అయితే ఇక్కడ ఈ గూఢాచార వ్యవస్థ 1952 నుంచి స్టిల్ నౌ 2026 వరకు కూడా ఈ గూఢాచార వ్యవస్థ నడుస్తుంది. ఎందుకు అంటే శాంతి భద్రతల కోసం, తర్వాత సీరియస్ అబ్జెక్షన్ సార్. గూఢాచార వ్యవస్థ ఇంటెలిజెన్స్ గురించి వారు ఏదైతే మాట్లాడుతున్నారో లీగల్ గా తీసుకోవాలంటే అయ్యో అంత ఆవేశం వచ్చేది మీకు సెక్రటరీ దగ్గర నుంచి పర్మిషన్ నేను అడుగుతాను ఆ ప్రశ్న. దేశ భద్రతకి ముప్పు ఉన్నప్పుడు చేయాలి. రైట్, ఓకే మాట్లాడుతున్నారు సార్ మీరు. అరే వినాలే కదా రైట్ నుమాన్ గారు, అరవింద్ గారు మీ పార్టీకి సంబంధించినటువంటి నేను అడుగుతాను నుమాన్ గారు, మీ పార్టీకి సంబంధించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రిగా పనిచేస్తా ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా పనిచేస్తా ఉన్నారు. వీళ్ళ ఫోన్లే టాప్ అవుతున్నాయి అని చెప్పి వాళ్ళే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మీరు ఇంకో రకంగా మాట్లాడితే దయచేసి అరవింద్ గారు ఒక ప్రశ్న. అరవింద్ గారు కోమటిరెడ్డి గారు మాట్లాడినా కవిత గారు మాట్లాడినా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి దాని మీద విచారణ చేసే అధికారం ఉంటుంది. సమాచారం దొరికితే అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేస్తే నేరం, మీకు తెలుసు. మీకు నిజంగా శాంతి భద్రతలో నక్సలైట్ల సమస్య మరొకటో ఉంటే ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. 10 ఫోన్లకు అనుమతి తీసుకొని 100 ఫోన్లు ట్యాప్ చేసి దానిలో ఎవరికి కావాల్సిన వాళ్ళు ట్యాప్ చేసి ఈ 4 కూడా యాడ్ చేసి 4 డేటా పట్టుకురా వసూలు చేద్దామన్న పద్ధతిలో నడిస్తే నేరం. అలా జరిగినాయని ఆరోపణలు. సార్ దయ్యుంచి నేను ఈ గూఢాచార వ్యవస్థ గురించి నేను ఎందుకు ప్రస్తావన కూడా చేస్తానంటే ఆ రోజు నుంచి 1952 నుంచి ఇవాళ మనం 2026లో ఉన్నాం. ఇప్పటి వరకు కూడా వ్యవస్థ నడుచుకుంటూ వస్తున్నది. దానికి కూడా ఒక విధానం ఉంది, ఆ విధానాన్ని మీరు ఉల్లంఘించారనేది ఆరోపణ.
అది ఎక్కడ ఉల్లంఘించలేదు అనేటువంటి విషయం మేము చెప్తున్నాం కదా. రేపు నేను అనేటువంటి మాట, రేపు కేటీఆర్ గారిని విచారణ చేస్తామని చెప్పి అంటున్నారు కదా, నోటీసులు ఇచ్చిండ్రు కదా, తను హాజరవుతారు, అన్ని విషయాలు క్లుప్తంగా అన్ని విషయాలు చెప్తారు. మొన్న హరీష్ రావు మేము ఏం అడుగుతున్నాం సార్, సిట్టు ఎవరిపైన విచారించాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా ఈ సృజన్ రెడ్డి లాంటి వ్యక్తి మీద సిట్టు విచారించాలి. తన పైన వచ్చినటువంటి ఆరోపణలని ఆధారాలతో సహా మేము చూపించినాం. ఇవాళ దురదృష్టం ఏంది అని అంటే, నిన్న మన కేంద్ర మంత్రి గారు, ఇవాళ వెంకటరెడ్డి అన్న గారి సోదరుడు గంగాపురం కిషన్ రెడ్డి సారు ఏమని మాట్లాడిండు అని అంటే, తెలంగాణ ప్రభుత్వం కంప్లైంట్ పెడితే సిబిఐ ఎంక్వైరీ మేము వేస్తాము అని చెప్పని అన్నారు. ఎవరైనా నేరం చేసినటువంటి వ్యక్తి కంప్లైంట్ పెడతారా సార్? ఇవాళ ఈ సుజన్ రెడ్డి గారు ఇక్కడ దోషిగా నిలబడుతున్నాడు, అన్ని ఆధారాలతో మేము చూపిస్తుంటే వాళ్ళే ఎట్లా పెడతారు? కాదు సార్, మీరు ఇందాక కాదు, ఓకే మీరు ఆ పాయింట్ చెప్పండి. కానీ అరవింద్ గారు హరీష్ రావు గారు ఇప్పుడు నిన్న బయటకు వచ్చి కొన్ని అంశాలు చెప్పారు. గంటకు ఒకసారి పైనుంచి ఫోన్లు వచ్చినాయి, ఇవన్నీ ఆయన చెప్పారు, ఆయన లీక్ ఇచ్చారు. అటువైపు నుంచి కూడా కొన్ని లీకులు వచ్చినాయి. నువ్వు వీళ్ళకెందుకు ఫోన్ చేసావు, పలానా మీడియా డైరెక్టర్కి ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేసావు, నీకెవరు ఆదేశాలు ఇచ్చారు, నీ ఫోను ట్యాప్ అయింది, అది సంగతి నీకు తెలుసా అని అడిగారు. మరి అడిగాడు అడగలేదు హరీష్ రావు గారు చెప్పలా? అయితే నేను ఇక్కడ అదే అంటున్నా కదా సార్, ఇప్పుడు హరీష్ రావు గారు బయటికి వచ్చి ఆయన ఏం మాట్లాడిండు అని అంటే, 1 గంట సేపు విచారిస్తారు, మరో గంట పోయి ముగ్గురు అధికారులు పోయి ఫోన్ మాట్లాడి వస్తారు. అది సర్జనార్ గారితో మాట్లాడతారా, లేకుంటే ప్రభుత్వ అధికారులతో మాట్లాడతారా, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారా నాకు తెలియదు. కానీ పోతారు, మళ్ళీ వచ్చి అడిగిందే అడుగుతారు, చివరికి ఆడ ఏం సబ్జెక్టే ఉండదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా హరీష్ రావు గారు చెప్పిండ్రు. రేపు కూడా ఇదే జరుగుతుంది. మీరు ఒకటి చెప్పండి, కాదు అరవింద్ గారు, గూఢచర్య ఉంటది అని మీరు అంగీకరిస్తున్నారు, ఉన్నమాట వాస్తవం. గూఢచర్య ఉన్నప్పుడు గూఢచర్య ప్రభుత్వ పెద్దలు చెప్తే చేస్తారా, ఎవరై చేయమంటే? లేదు, కిందున్న అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తారా? చేస్తే అది అసమర్థ ప్రభుత్వం కాదా? ఇంకోటి మంచి ప్రశ్న వేసారు. ఈ గూఢాచార వ్యవస్థలో మీరు గమనిస్తే పోలీసులు చేస్తారు, వాళ్ళు పోలీసుల దగ్గర అంత సమాచారం ఉంటది, ప్రభుత్వమైనా కావచ్చు గాక. అయితే మీరు ఒకవేళ సిట్ గనక విచారిస్తే గనక అసలు వాస్తవాలు ఎట్లా వెలుగులోకి వస్తాయి అని అనుకుంటే, ఆ రోజు ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసినటువంటి శివధర్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు తను డీజీపీగా పనిచేస్తా ఉన్నారు. తనను విచారిస్తే ఏమైనా వాస్తవాలు బయటకు వస్తాయి. మహేందర్ రెడ్డి గారిని విచారిస్తే ఏమైనా వాస్తవాలు బయటకు ఏం చెప్తారు వాళ్ళు? మొత్తం ప్రభాకర్ రావు గారే చూశారు, ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు కింద ఉన్న డీసీపీలు పనిచేశారని చెప్తారు. కొత్తగా ఏమని చెప్పడానికి? మరి ఇవాళ మంత్రికి ఎట్లా తెలుస్తుంది సార్? అప్పుడు మొత్తం కేటీఆర్ గారు ఇస్తాను ఒక్కసారి విషయం చెప్తాను. రాష్ట్ర హోంశాఖ నుంచి ప్రతిపాదనలు పోవాలి. అయితే హనుమాన్ గారు చెప్పినట్టు రాష్ట్ర హోంశాఖ నుంచి కేటీఆర్ చెప్తే బోధది. రాష్ట్ర హోంశాఖ నుంచి ఎవరుంటే వాళ్ళు, ఇప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి గారు హోంశాఖ మినిస్టర్, ఇది కేంద్ర ప్రభుత్వం పంపితే కేంద్ర ప్రభుత్వం ఏ నెంబర్లు ఇప్పుడు మావోయిస్టుల పేరు మీద మనకు వెళ్తుంది ఏంటంటే, మావోయిస్టుల పేరు మీద లేకుంటే మత తీవ్రవాదుల పేరు మీద వీళ్ళ నెంబర్లు ఇచ్చారంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం వెరిఫై చేసుకోవాలి కదా, హోం సెక్రటరీ ఇచ్చినప్పుడు వీళ్ళు మత తీవ్రవాద లేకుంటే వామపక్ష తీవ్రవాద అది చూసుకోవాలి కదా. అందుకని ఇవి బయట పెడితే మొత్తం బయట పెడతారు సార్. ఇప్పుడు రాజకీయంగా వీళ్ళు ఇష్యూ చేస్తున్నారు, కానీ రాజకీయంగా పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం ఆ లిస్టు ఇష్యూ చేయాలి. దానికి ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పారు కదా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫెడరల్ సంబంధాలు అన్ని బయట పెట్టాలి. వెంకటరెడ్డి గారు నాదా మీద ముఖ్యమంత్రి ఎవరికి చేసిండ్రు? కేంద్ర ప్రభుత్వ హోంశాఖ సెక్రటరీ నుంచి వీళ్ళకి వచ్చిన ఆదేశాలు ఈ ప్రభుత్వం కూడా బయట పెట్టొచ్చు. వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ బయట పెట్టొచ్చు. అది పబ్లిక్ రికార్డు కదా సార్. ఇప్పుడు వాటిని రహస్యం కాదు, పబ్లిక్ రికార్డు కదా. అంటే నేను విన్నది కాదు రామోహన్ గారు, వన్స్ ఒకసారి అదొక ప్రొసీజర్ నడుస్తారు కానీ, బట్ ఆ తర్వాత సాంకేతికంగా కేవలం ఆ నెంబర్లే కాకుండా అక్కడ ఉన్న అధికారులు డీజీపీ సంబంధం 3 నెలలకోసారి మీటింగ్ పెట్టాలి. మీరు చెప్పేది కరెక్ట్, సాంకేతికంగా అది కరెక్ట్. అలా కాకుండా కూడా చాలా నెంబర్లు ట్యాప్ చేసే అవకాశం రాష్ట్రంలో ఉండే అధికారులకు ఉంటది అని చేస్తే
ఇప్పుడు ఇది బయట పెడితే మిగతా ఇల్లీగలే కదా సార్. యా, ఇప్పుడు నేను ఏమంటున్నా, మిగతా ఇల్లీగలే కాదు, ఇప్పుడు సెలబ్రిటీస్ వచ్చి ఫిర్యాదు చేసిండ్రు, అవును. ఇదే కమిటీ సిట్ ఉందట. అట్లాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళు చేసిండ్రు, అవును. కొందరు వ్యాపారవేత్తలు చేసిండ్రు, అవును. వాళ్ళందరూ చేసిండే తప్పనంటే కదా. Right, అందుకని okay. బయట పెడితే వెంటనే ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ లోపల పడేయచ్చు అంటున్నాను నేను. రైట్. అధికారులు ఒకసారి అరవింద్ గారు కంప్లీట్ చేయండి. సార్ ఇక్కడ విచారణ చేస్తున్నటువంటి పోలీసులకు కూడా తెలుసు సార్ ఇది డ్రామా అని చెప్పి, ఇది టైం పాస్ అని చెప్పి, డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా చేస్తున్నటువంటి వ్యవహారం అనేటువంటి విషయం ఏది విచారణ దావోస్ చేస్తున్న- హైలైట్ కాకుండా సీరియస్ అబ్జెక్షన్. అయితే కాదు, దావోస్ పర్యటన హైలైట్ కాకుండా డైవర్ట్ చేస్తున్నారా? మాట్లాడుతున్నారో నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఏ రకంగా అయితే ఉన్న విషయమే చెప్తున్నా కదా సార్. ఆఫీసర్స్ చెప్తారా అండి? ఎలా చెప్తారండి? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్లు చెప్తారా? ఈ టైం పాస్ వాళ్ళకు కూడా తెలుసు అంటున్నా, ఎట్లా చెప్తలేరు సార్. మాట్లాడతారండి మీరు? వాళ్ళకు కూడా తెలుసు చాలా అంటున్నా, తప్పు ఇది డ్రామా మాట్లాడుతున్నారు. అని. కాదు నుమాన్ గారు, నుమాన్ గారు, మీరు. నేను నుమాన్ గారు తప్పు మాట్లాడితే వాళ్ళు చెప్పిండ్రు అని చెప్తలేదు సార్, వాళ్ళకి తెలుసు అనే విషయం చెప్తున్నా No, సార్. no, no, దయచేసి no, మీరు మాట్లాడే ముందు నేను ఏం మాట్లాడినా విని నాకు మాట్లాడండి అర్థమైంది దయచేసి. సార్. అయితే వాళ్ళు ఆత్మకి కానీ చెప్పలేదు, ఇక్కడ వాళ్ళు- ప్రైమ్ ఆఫీస్ వాళ్ళకి ఉంది. తెలుసు ఇక్కడ అనేటువంటి విషయం ప్రైమ్- ఇక్కడ చెప్తున్నా. ఎవరు టైం పాస్ మీరు ప్రతి చేయట్లేదండి. దాంట్లో నువ్వు- ప్రైమ్ సార్, ఆఫీస్ మీ ఉంది. డెలివరీ ప్రైమ్ జనాలకు ఆఫీస్ అవసరం. ఓకే, ఓకే, మీరు ఒకసారి ఆ కోణంలో ఆలోచన చేయండి కానీ రైట్. మా నుమాన్ పైన గారు, ఎందుకు సార్? నుమాన్ గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. నుమాన్ గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు నిజంగా అప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఇప్పుడున్న డీజీపీ గారు ఉన్నారు, ఇంకొక ముఖ్య అధికారి రిటైర్ అయిపోయారు. మరి వాళ్ళకి వాళ్ళ భాగస్వామ్యం ఉన్నదా, వాళ్ళ రోల్ ఉందా లేదా నాకు తెలియదు, కానీ వాళ్ళని వాళ్ళ సాక్ష్యం కూడా తీసుకోవాలి కదా అన్నది వ్యాలిడ్ పాయింటే కదా. 100% దే విల్ బి సమండ్ సార్. వాళ్ళని కూడా పిలిచి విచారిస్తారు. 100% చెప్తున్నాను నేను. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎ ప్రాసెస్ సార్. ఎప్పుడు సార్? దట్ ఈస్ అ ప్రాసెస్. ఆ ప్రాసెస్ లో పిలవాలి. ఎప్పుడు 2 సంవత్సరాల నుంచి సార్ ఓకే, ఇవన్నీ సార్. నుమానన్న ఒక మాట, తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీ డెలివరీ జనాలకు అవసరం. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు గొప్పగా పరిపాలించమని చెప్పి మిమ్మల్ని అవకాశం ఇస్తే ఈ కోణంలో చేస్తే ఎట్లా? రాజకీయం పక్కన పెడతాం. రామ్మోహన్ గారు లాస్ట్ సెంటెన్స్. నుమాన్ గారు 2 బాంబులు వేల్చారు. ఒకటి సిటీ చేయాల్సిన పని వారే చెప్పేస్తున్నారు, చూస్తారండి. నేను చూస్తే మంచిదేనా. రెండోది ఏమన్నానంటే కనుక రెండోది కూడా బొంగురేటి బాంబు పిలిచాను కదా, మరి వారు ఇంకో బాంబు పేలుస్తున్నారు. అరెస్ట్ తర్వాత అవుతాను, చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం అంటున్నారు. ఓకే, మొత్తంగా రేపు కేటీఆర్ గారు విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి రాజకీయాలు పక్కకు పెట్టి నిజంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా సరే, ఏ ప్రభుత్వ హయాంలో అయినా సరే అక్రమంగా రాజకీయ ప్రయోజనాల కోసం, సొంత ప్రయోజనాల కోసం ఫోన్లు ట్యాప్ చేస్తే దాన్ని తేల్చాల్సిందే. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దీనిలో కొంత ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిన అవసరం ఉంది. అవకాశం, అధికారం ఉన్నది కదని ఎవరు ఇలా చేసినా, అది జాతీయ స్థాయిలో జరిగినా, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో జరిగినా, ఇది ప్రజల వ్యక్తిగత గోప్యతకు సంబంధించి భంగకరమైనటువంటి అంశం. ఇది అనేక బ్లాక్మెయిల్కి కారణమవుతున్నది. దీని మీద మరింత స్పష్టత రావాల్సి ఉంది. కనీసం తెలంగాణలో దీనిలో అక్రమాలు చోటు చేసుకుంటే దానికి బాధ్యులైన వారికి శిక్షలు పడాలని అయితే కోరుకుందాం. చర్చలో పాల్గొన్న అరవింద్ గారికి, వెంకటరెడ్డి గారికి, నుమాన్ గారికి, బండారు రామారావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.